ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి సంభాజీ మహారాజు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా సినిమాను చీరాల పట్టణంలో మోహన్ థియేటర్లో ఛత్రపతి శివాజీ సేవా సంఘం చీరాల శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రదర్శించారు. స్వరాజ్య స్థాపన కోసం మరాఠా చక్రవర్తులైన శివాజీ సంభాజీ చేసిన సాహసాలు యావత్తు భారతీయులకు స్ఫూర్తిదాయకమని పలువురు ఛత్రపతి శివాజీ సేవా సంఘం చీరాల శాఖ నేతలు అన్నారు. ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి సంభాజీ మహారాజు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా సినిమాను చీరాల పట్టణంలో మోహన్ థియేటర్లో ఛత్రపతి శివాజీ సేవా సంఘం చీరాల శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రదర్శించారు. ఈ క్రమంలో సినిమా ప్రదర్శనను పట్టణంలో హిందూ బంధువులతో పాటుగా ఛత్రపతి శివాజీ సేవా సంఘం, బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, విహెచ్పీ, హిందూ చైతన్య వేదిక తదితర సంఘాల ప్రతినిధులు తిలకించారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ స్వరాజ్య స్థాపన కోసం మరాఠా చక్రవర్తులైన శివాజీ సంభాజీ చేసిన ధైర్య ఘటనలు సినిమాలో పొందుపరిచారన్నారు. తండ్రి శివాజీ అడుగు జాడలో నడుస్తూ స్వరాజ్య స్థాపనకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ చేపట్టిన యుద్ధ వ్యూహాలు యువతకు ఆదర్శమన్నారు. ఇటువంటి సినిమాను ప్రతి ఒక్కరూ చూసి ప్రోత్సహించారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మువ్వల వెంకటరమణారావు, బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు నాసిన మణికుమార్, ఛత్రపతి శివాజీ సేవా సంఘం సభ్యులు కొన్నిపాటి మహేష్, వేముల వెంకటేష్, చుండూరు అశోక్ తదితర సంస్థల సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఛత్రపతి శివాజీ సేవా సమితి వారి ఆధ్వర్యంలో మరియు 6 స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు సినిమా థియేటర్ మొత్తం చావా సినిమాని బుక్ చేయడం జరిగింది. అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, గతంలో పాలకులు ఒక మతాన్ని మాత్రమే తెలియజేస్తూ వాళ్ళు మంచి వాళ్ళని చెప్పి ఎంతోమంది యోధుల్ని మరుగున పరచడం జరిగింది. అలాంటి దేశభక్తి కలిగిన వ్యక్తుల్లో ఛత్రపతి సంభాజీ మహారాజు అట్లాంటి వ్యక్తి ఈ చరిత్రని కనుమరుగు చేసి మనకు తెలియకుండా చేశారు. ఆ విషయాన్ని ఈరోజు మన సినిమా ద్వారా అందరం తెలుసుకోగలిగాము. ఈ రోజున మోహన్ థియేటర్ లో వచ్చినటువంటి సేవా సినిమాని ఛత్రపతి శివాజీ సేవా సంఘ్ సిఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడాను మన యొక్క చరిత్రను తెలుసుకోవాలనే గొప్ప ఆలోచనతోటి ఈ యొక్క సంస్థ వారు మరియు ఇతర సంస్థల వారు కలిసి అందరికీ కూడాను ఈ సినిమాని ఉచితంగా ప్రదర్శన చేయడం జరిగింది. ఈ యొక్క సంస్థ వాళ్ళు నిజంగా మన యొక్క చరిత్ర కనుక మనం తెలుసుకోలేకపోతే మన యొక్క జాతికి మనుగడనటువంటిది ప్రశ్నార్థకరంగా మారబోతుంది. రాబోయే రోజుల్లో అందరూ కూడాను జాతీయ భావాలతో కూడినటువంటి సినిమాలు అందరూ కూడా కేవలం సినిమాలుగా కాకుండా ఇది ఒక చరిత్రగా చూసి చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకోవాలో మీరు అందరూ కూడాను గమనించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి సిఎస్ఎస్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మోహన్ థియేటర్ లో చావా సినిమా చూడటం జరిగింది. మన హిస్టరీని ప్రజలందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి వీళ్ళంతా ఎంత నరకం అనుభవించి ఎన్ని ప్రాణత్యాగాలు చేస్తే మనకి ఈరోజు ఈ స్వరాజ్యం వచ్చింది. సినిమా చూసినంతసేపు అందరం చాలా ఎమోషన్ అయ్యాము. ఈ సినిమాని పిల్లలందరికీ చూయించి దేశభక్తి పిల్లలందరిలో రగిల్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.